స్టేట్మెంట్ రిలీజ్ అయింది యూకే హోమ్ ఆఫీస్ నుంచి. అవి ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయో చెప్తాను. ఒక 140 పేజెస్ డాక్యుమెంట్ ఉంది. హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్రాండ్ స్పేస్. రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయింది యూకే హోమ్ ఆఫీస్ నుంచి. సో ఎంపీస్ అందరూ కూర్చొని మాట్లాడుకున్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు అనమాట. దే ఆర్ గోయింగ్ టు ప్రపోజ్ ఎ న్యూ రూల్స్ యాక్చువల్లీ. సో మనకు అందులో ఒక 140 పేజెస్ డాక్యుమెంట్ ఉంది. చాలా పాయింట్స్ ఉన్నాయి. బదులు మనకు కావాల్సిన పాయింట్స్, మనకి ఎఫెక్ట్ అయ్యే పాయింట్స్ మాత్రమే ఒక 5 to 6 పాయింట్స్ తీసుకొని చెప్తున్నాను. 6 పాయింట్స్. సో మిగతా అన్ని వేరే కంట్రీస్ కి సంబంధించినమాట. సో ఈ వీడియోలో నేను ఏమేమి స్టేట్మెంట్ రిలీజ్ చేసిరు, ఏమేమి వీసాస్ పైన ఎఫెక్ట్ ఉంటుంది, మేజర్ గా మనకి ఇంపాక్ట్ అయ్యే పాయింట్స్ ఏంటి, అండ్ అవి ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయో చెప్తాను. లెట్స్ గో టు టుడేస్ వీడియో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రయారిటైజ్ ద కేర్ వర్కర్స్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ఇంగ్లాండ్. ఓకే, సో దీన్ని ఎలాబరేట్ చేస్తా. సో బేసిక్గా ఏంటి అంటే, మనం స్పాన్సర్షిప్ ఇచ్చే కేర్ వర్కర్స్కి, సోషల్ కేరర్స్కి వేరే కంట్రీస్ నుంచి చాలా వరకు తీసుకున్నారు. లాస్ట్ 2 yearsలో అబాలిష్ చేసినాయి. అంటే వీళ్ళు మిస్యూజ్ చేసి రాంగ్గా ఇచ్చిన వీసాస్ దానిలో 400+ ఉన్నాయని చెప్పి చాలా కేర్ హోమ్ ఆఫీసెస్ పైన అండ్ చాలా కన్సల్టెన్సీస్ పైన సో బ్యాన్ చేశారు అనమాట. సో అందుకని కేర్ హోమ్ వర్కర్స్ని ఇది ఒక గైడెన్స్ అన్ని కేర్ హోమ్ వర్కర్స్, కన్సల్టెంట్స్కి అండ్ కేర్ హోమ్స్కి ఒక గైడ్ లైన్ ఏం వెళ్ళింది అంటే హోమ్ ఆఫీస్ నుండి. సో మీరు ఇప్పుడు ఎప్పుడైతే మీరు రిక్రూట్ చేసుకుంటున్నారో బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళకి, ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇచ్చి రిక్రూట్ చేసుకునే ముందు ట్రై టు గివ్ ప్రయారిటైజ్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ యూకే హూ ఆర్ సీకింగ్ ఫర్ స్పాన్సర్షిప్. అంటే ఇంగ్లాండ్లో, మెయిన్గా ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళకి ఇది, నాట్ ఫర్ స్కాట్లాండ్ అండ్ వేల్స్. సో మీరు యూకేలో వాళ్ళు డిఫరెంట్ వీసాస్లో ఉండి డిపెండెంట్గా కానీ అట్లా ఉండి వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉన్న సోషల్ కేరర్స్ ఇక్కడ ఉంటే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వమని చెప్తుంది. ఇది ఒక రకంగా ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ కోరుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ వేరే వేరే కంట్రీస్లో ఇప్పుడు మన దగ్గర ఇండియా నుంచి సోషల్ కేర్ వీసా మీద చాలా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లాంటి వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఎవరైతే రిక్రూట్ చేసుకుంటారో డెఫినెట్గా వాళ్ళ మీద స్క్రూటినీ ఉంటుంది ఆ కంపెనీస్ పైన. సో ఎందుకు మీరు రిక్రూట్ చేసుకుంటారు, ఇక్కడ ఎందుకు ఈ డిపార్ట్మెంట్లో మీకు ఇక్కడ దొరకట్లేదు అనేది స్క్రూటినీ ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు దానికి ఆన్సరబుల్ ఉండాలి అంటే ఆ ప్రెషర్ ఉంటుంది కాబట్టి, సో అంత ఈజీగా స్పాన్సర్షిప్ వీసా కేరర్స్కి రాదు. సో వాళ్ళు ఇచ్చిన పాయింట్ అంటే ప్రయారిటైజ్ ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ యూకే అండ్ సీకింగ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ ఎ సోషల్ కేరర్ ఆర్ కేర్ వర్కర్. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే కొందరికి ఎట్లా ఒక 2 years వీసా పైన వస్తారు, ఆ వీసా అయిపోతుంది, ఆ స్పాన్సర్ ఇవ్వట్లేదు అనుకుంటే మిగతా కంపెనీ వాళ్ళు వీళ్ళకి ఏమంటున్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ వీసా టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే జాబ్ మార్కెట్లో చాలా జాబ్స్ అంటే జాబ్స్ క్రైసిస్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకు లివింగ్లో కూడా వాళ్ళ ఎక్స్పెన్సెస్ పెరిగి అండ్ ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి ఆల్రెడీ వీసాలో ఉండి వీసా అయిపోతున్న వాళ్ళకి కానీ డిపెండెంట్గా ఉండి జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఇవ్వమని, స్పాన్సర్షిప్ ఇవ్వమని చెప్తున్నాం. అల్టిమేట్గా ఇది రిక్రూట్మెంట్, ఐ మీన్ ఇమిగ్రేషన్ ఆపడమే, ఇమిగ్రేషన్ పర్సెంటేజ్ తగ్గించడానికి ఇది కూడా ఆఫ్ కోర్స్. సెకండ్ పాయింట్ ఈస్ సాలరీ థ్రెషోల్డ్ చేంజ్ ఫర్ ద కేర్ వర్కర్స్. సో ఇంతకుముందు మీరు స్పాన్సర్షిప్ ఇవ్వాలంటే ఇక్కడ సాలరీ థ్రెషోల్డ్ ఎస్పెషల్లీ కేర్ వీసాలో వచ్చే వాళ్ళకి 23,200 ఉండే, ఇప్పుడు దాన్ని వాళ్ళు 25,000 pounds చేసారు. అంటే స్పాన్సర్షిప్ ఇవ్వాలంటే ఈ కంట్రీలో ఉన్న మిగతా కేర్ వర్కర్స్కైనా మిగతా కంట్రీలో ఉన్న వాళ్ళకైనా స్పాన్సర్షిప్ COS ఇచ్చే ముందు వాళ్ళు మినిమం ఆ జాబ్ సాలరీ థ్రెషోల్డ్ రిక్వైర్మెంట్ 25,000 pounds ఉండాలి. ఇంతకుముందు 23,200 ఉండే. అండ్ థర్డ్ వన్ ఇస్ ఇంక్లూజన్ ఆఫ్ ఇంగ్లీష్ కోర్స్ ఫర్ ద షార్ట్ టర్మ్ స్టూడెంట్ వీసాస్. సో ఎవరైతే షార్ట్ టర్మ్ స్టూడెంట్స్ వీసాస్ అంటే 11 months ఆర్ 1 year అండ్ 1.5 year కోర్స్ అప్లై చేసుకొని ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ జెన్యూన్ గా కోసం కాదు, వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే జెన్యూన్ గా స్టడీ చేసి వెళ్ళిపోవడమే కాకుండా వాళ్ళు స్టడీ చేసి తర్వాత PhD తెచ్చుకొని తర్వాత నెక్స్ట్ వీసాస్ కొనుక్కొని డిఫరెంట్ వీసాస్ ట్రై చేసి వాళ్ళు ఇక్కడ సెటిల్ అవడానికి వస్తున్నారు ఈ కంట్రీలో. సో దట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద స్టడీ వీసా. కాబట్టి ఏమంటున్నారంటే, సో బిఫోర్ గివింగ్ ద షార్ట్ టర్మ్, ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ అంటే దానికి డెఫినేషన్ ఇవ్వలేదు, బట్ అదొక స్టేట్మెంట్ లో పాయింట్ అనమాట. షార్ట్ టర్మ్ స్టడీ కోర్సెస్ లో వచ్చే వాళ్ళకి డెఫినెట్ గా ఇంగ్లీష్ కోర్స్ అంటే జెన్యూన్ గా వస్తున్నా లేదా అని క్వాలిఫికేషన్ గా, ఇంగ్లీష్ కోర్స్ కాదు, ఇంగ్లీష్ లో అంటే వాళ్ళు స్పెషల్ గా ఏదైనా ఎగ్జామా లేకుంటే ఇంగ్లీష్ మార్క్సా ఇట్లా అనేది చూస్తారు, ఇంకా అది ఇవ్వలేదు. బట్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చేంజ్ మేబీ రావచ్చు. అది అంటే 1 year కోర్స్ లో వచ్చే వాళ్ళకు. సో ఇట్ షుడ్ నాట్ బి ఎ బ్రిడ్జ్, లైక్ ద వీసా షుడ్ నాట్ బి ఎ బ్రిడ్జ్ టు సెటిల్ డౌన్ హియర్. సో స్టడీ వీసా అంటే ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్లో ఇక్కడికి వచ్చి స్టడీ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలన్నది. సో అందుకోసం జెన్యూనిటీ కోసం ఇంక్లూజివ్ చేద్దామని డిసైడ్ అయ్యారు ఇంగ్లీష్ ఎలిజిబిలిటీని, అదే ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ వాళ్ళకి. అండ్ ఫోర్త్ వన్ ఇస్ జాబ్ ఏజెన్సీస్, చేంజెస్ టు జాబ్ ఏజెన్సీస్. అంటే దీనిలో ఒక 2-3 చేంజెస్ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే వేజ్, మినిమం వేజ్ చేంజ్ అయింది పర్ అవర్. ఇప్పుడు ఇక్కడ 11.44 ఉంది. April 5th 2025 నుండి 12.8 అంటే 1.4 pounds పెరుగుతుంది. 12.8 pounds per hour రావాలి. అండ్ 0 hour కాంట్రాక్ట్ ఉంటే అంటే వాళ్ళు ఎనీ డే వాళ్ళ జాబ్ ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తే ఆ షిఫ్ట్ వాళ్ళు మనీ పే చేయాలని. సో చాలా వరకు
జీరో అవర్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అంటే, సో నేను పార్ట్ టైం జాబ్స్లో చెప్పిన కదా, చాలా జాబ్ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఏంటంటే ఏదైనా వర్కర్ని ఆర్ ఎంప్లాయీని కంపెనీకి డైరెక్ట్ చేసుకోకుండా ఒక 12 వీక్ వరకు ఆర్ కొంచెం ఒక గ్రేస్ పీరియడ్ వరకు ఆ కాంట్రాక్టర్ కంపెనీ జాబ్ ఏజెన్సీ నుంచి తీసుకుంటారు. వీళ్ళకి వేజెస్ అంతా జాబ్ ఏజెన్సీ పే ఇస్తుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి స్కిల్ చూసి వాళ్ళు ఓకే అనుకుంటే పర్మనెంట్ చేసుకుంటారు. లేకుంటే ఇందులోనే కొన్ని ఇయర్స్ కూడా కాంట్రాక్ట్ కంప్లీట్ రన్ అయ్యే వాళ్ళు ఉంటారు. అయితే ఈ జాబ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే అప్పుడప్పుడు సపోజ్ వేర్ హౌస్ అనుకుందాము, ఆ వేర్ హౌస్ బిజీ లేకుంటే క్వైట్గా ఉంటే వాళ్ళను ఇమీడియట్గా మార్నింగ్ 5 o'clockకి 6 o'clockకి షిఫ్ట్ క్యాన్సిల్ అయిందని పంపిస్తారన్న మెసేజ్. సో అప్పుడు కూడా వీళ్ళు ఆ వేజ్ పే చేయాలి, మినిమం వేజ్ ఆ డేకి. ఎందుకంటే వాళ్ళు ఆ సేమ్ డే వాళ్ళు ఆ వర్క్ వెతుక్కోలేరు. అండ్ ఆల్సో 30 డేస్లో 22 డేస్ వర్కింగ్ డేస్ అయితే మినిమం కొన్ని అవర్స్ వర్క్ ఇచ్చేలాగా ఆ రూల్ కూడా తెస్తున్నారు. సో జాబ్ ఏజెన్సీస్ నుంచి పనిచేసే వాళ్ళకి ఇది బెటర్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం వేజెస్ 11.44 నుంచి 12.8 per hour వస్తాయి. అది వీళ్ళు పే చేయాలి. ఏంటంటే ఇంతకుముందు జాబ్ ఏజెన్సీస్ నుంచి పనిచేసినప్పుడు వాళ్ళకి రూల్ అనేది లేదు, రిస్ట్రిక్షన్ లేదు. కాబట్టి చాలామంది ఇక్కడ సో నాకు సేమ్ డే క్యాన్సిల్ అయింది షిఫ్ట్ అండ్ ఐ డి నాట్ గెట్ పే అని అనుకోవాలి. ఎందుకంటే ఒక్కరోజు పని చేస్తే 70 to 80 pounds వస్తాయి కాబట్టి 80 pounds లాస్ అన్నట్టు. అందుకని సో వాళ్ళు కూడా పే చేయాలి, ఆ జాబ్ ఏజెన్సీస్ మినిమంగా పే చేయాలని ఉంది. అండ్ లాస్ట్ వన్, సో మినిమం వేజెస్ అన్ని ఎఫెక్ట్ అయిపోతున్నాయి. ఈ మినిమం శాలరీ థ్రెషోల్డ్ కానీ అండ్ మినిమం పే పైన ఇవన్నీ ఎఫెక్ట్ అవబోతున్నాయి ఏప్రిల్ నుంచి. సో ఇవి అండ్ మెయిన్గా స్కిల్డ్ వర్కర్ వీసాస్కి కొన్ని థ్రెషోల్డ్ కూడా పెంచాలని అనుకుంటున్నారు. ఇవి కాకుండా కొన్ని ఫ్రెంచ్ రిలేటెడ్ చేంజెస్ అండ్ EU అంటే యూరోప్ నుంచి ఇక్కడ సెటిల్ అవుతూ ఆ ట్రాన్సిషన్ తర్వాత వీసాలో ఉండి ఇంకా లీగల్గా ఇష్యూస్ ఫేస్ చేస్తారు వాళ్ళని కంటిన్యూ చేసేలాగా ఇట్లాంటి కొన్ని చేంజెస్ వచ్చినాయి. మెయిన్ పాయింట్ ఏంటంటే స్కిల్డ్ వర్కర్ వీసాస్ పైన ఇక్కడికి వచ్చే వాళ్ళకి కొంచెం ఇక్కడ ఉండి ట్రై చేస్తున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఏమని చెప్పింది, అది ఇంపార్టెంట్. అండ్ సాలరీ థ్రెషోల్డ్ చెప్పినట్టు 23,200 నుంచి 25,000 అవుతుంది. సో ఇవన్నీ చేంజెస్, ఇందులో కొన్ని గుడ్ ఉన్నాయి, బ్యాడ్ ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ ఎవరైనా డిపెండెంట్గా ఉండి మీరు కేర్ జాబ్ కోసం అప్లై చేసుకుంటే కొంచెం బెటర్. కేరర్గా అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఏ సిటీలో అయితే ఉంటుందో ఆ సిటీలో ఉన్న కేర్ హోమ్స్ అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో చూసి కొన్ని ఏజెన్సీస్ చూసి అండ్ డైరెక్ట్ కేర్ హోమ్స్ని కూడా కాంటాక్ట్ అయ్యి చేయొచ్చు. అది మనం వెతుకోవాలంతే, గూగుల్లో ట్రై చేసి డైరెక్ట్ వెతుకోవచ్చు. హౌ టు గెట్ ఏ కేర్ జాబ్ ఇన్ లీడ్స్, ఐఎమ్ లివింగ్ నియర్ లీడ్స్ అని కొడితే అక్కడ కొన్ని కేర్ జాబ్స్ వస్తాయి అండ్ వాటికి అప్లై చేస్తూ ఉండొచ్చు. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ డిపెండెంట్గా ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళకి ఎక్కువగా స్పాన్సర్షిప్ అనేది డెఫినెట్గా ఇది ఒక రిస్ట్రిక్షన్ వచ్చింది ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి, సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఉంది కాబట్టి డెఫినెట్గా మేబీ స్పాన్సర్షిప్తో కూడా రావచ్చు, జాబ్ అయితే ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అండ్ జెన్యున్గా వేరే జాబ్లో వచ్చి అయిపోతున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే కేర్ జాబ్ కూడా ఈజీగా అంటే ఒక ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా ఎక్స్పీరియన్స్ నేను ఐఎమ్ ఎంతూజియాస్టిక్ టు డూ అనే హోప్ వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కేర్ హోమ్స్లో నిజంగా జెన్యున్గా కూడా స్పాన్సర్షిప్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ట్రై చేయొచ్చు అని అదొకటి గుడ్ న్యూస్ లాగా తీసుకోవచ్చు ఎవరైతే యూకేలో ఆల్రెడీ ఉంటున్నారో. ఇవన్నీ మెయిన్గా. అండ్ సో మెయిన్గా ఇంకా కొన్ని కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇమిగ్రెంట్స్ రిస్ట్రిక్ట్ చేసేలాగా. ఈ 1 year 2 years ఇలాంటి న్యూస్ వస్తాయి. దాని తర్వాత మేబీ చేంజ్ అవ్వచ్చు. కానీ జాబ్స్ అయితే ఇంకా స్కిల్డ్ వర్కర్ వీసా పైన కూడా కొంచెం వాళ్ళు చేస్తున్నారు. అండ్ సాలరీ థ్రెషోల్డ్ ఎంతవరకు పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ ఉన్న ఫిగర్ ఏదైతే ఉందో అది నాట్ ఏ ఈజీ థింగ్. సో ఇమీడియట్గా ఫ్రెషర్గా జాబ్ ఇచ్చే వాళ్ళకి అది ఇవ్వరు, అట్లాంటివి ఉన్నాయి కాబట్టి. సో చూద్దాం మళ్ళీ కొన్ని అప్డేట్స్తో కానీ అండ్ ఇక్కడ జరుగుతున్న హ్యాపెనింగ్స్తో కానీ అండ్ ఏదైనా న్యూస్తో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కంటెంట్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ, ప్లీజ్ కీప్ వాచింగ్, నన్ను సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు.